విట్ ఏపీ అసలు నిజంగా ఈ కాలేజ్ మనకి విట్ వెల్లూరులానే ఉంటుందా? ఎంసెట్ లో 10 KB లో ర్యాంక్ వస్తే ఈ కాలేజ్ లో సీట్ వస్తుందా రాదా? అసలు ఈ కాలేజ్ లో ఇంటర్న్షిప్స్ అండ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? ఈ కాలేజ్ లో ఫ్యాకల్టీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? క్యాంపస్ లైఫ్, ల్యాబ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఎలా ఉంటాయి? అండ్ ఫైనల్ గా ఈ 2025 లో మీరు ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వచ్చా లేదా? ఇలా ప్రతిదీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి ఇంతకన్నా మంచి ఛానల్ ఇంకెక్కడా దొరకదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కాలేజ్ దోస్త్ అన్ఫిల్టర్డ్ రివ్యూస్. ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను అనుకోకపోతే, ఈ కాలేజ్ రివ్యూ సిరీస్ లో మేము ఏ కాలేజ్ ని ప్రమోట్ చేయట్లేదు, మాకు ఏ కాలేజ్ స్పాన్సర్ చేయట్లేదు. మాకున్న జెన్యూన్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ తోనే వీడియోస్ చేస్తున్నాం. ప్రతి కాలేజ్ గురించి ఉన్నదున్నట్టుగా మీకు తెలియాలనే ఉద్దేశంతోనే వీడియోస్ చేస్తున్నాం. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సెక్షన్ 1, కాలేజ్ ఓవర్వ్యూ. ఈ కాలేజ్ ఎక్కడ ఉంది అంటే, ఈ కాలేజ్ మనకి అమరావతిలో ఉంటుంది. ఈ కాలేజ్ విజయవాడ రైల్వే జంక్షన్ నుంచి రఫ్లీ 18 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ ఈ కాలేజ్ కి గుంటూరు 35 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఈ కాలేజ్ కి ట్రాన్స్పోర్టేషన్ చాలా యాక్సెసిబుల్ గా ఉంది. రెగ్యులర్ గా బస్సెస్, ఆటోస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఈ కాలేజ్ లో పాపులర్ బ్రాంచెస్ చూసుకున్నట్టయితే సిఎస్సి విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ బ్రాంచెస్ అయితే చాలా డిమాండింగ్ లో ఉన్నాయి. అలానే ఈ కాలేజ్ కి NAC A++ NBA అక్రిడిటేషన్స్ అయితే ఉన్నాయి. విట్ ఏపీలో ఫీజ్ అండ్ స్కాలర్షిప్ గురించి చూసుకున్నట్టయితే యాన్యువల్ ట్యూషన్ ఫీ 1.95 lakh ప్లస్ కాషన్ ఫీ 3,000, అంటే టోటల్ గా 1.98 lakhs అయితే ఉంటుంది ఫస్ట్ ఇయర్ కి. స్కాలర్షిప్స్ చూసుకున్నట్టయితే ఈ కాలేజ్ లో 2 స్కాలర్షిప్స్ అయితే ఉన్నాయి. జీవీ మెరిట్ స్కాలర్షిప్. ఈ స్కాలర్షిప్ లో ఎనీ బోర్డ్ టాపర్స్ కి 100% ట్యూషన్ ఫీ అయితే వస్తుంది. అలానే TMT రాజేశ్వరి అమల్ మెరిట్ స్కాలర్షిప్ అయితే ఉంటుంది. ఈ స్కాలర్షిప్ లో ఎనీ డిస్ట్రిక్ట్ టాపర్ కి 50% ట్యూషన్ ఫీ అయితే వస్తుంది. ఈ కాలేజ్ కి బ్రాంచ్ వైస్ కట్ ఆఫ్స్ ఏంటి అని చూసుకుంటే, సిఎస్సి కి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి 3,700 అయితే ఉంది. అలానే ఈసీఈ కి ఓపెనింగ్ ర్యాంక్ 3,430 అండ్ క్లోజింగ్ ర్యాంక్ 23,130 రేంజ్ లో అయితే ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ బ్రాంచ్ కి 4,899 ఓపెనింగ్ ర్యాంక్ అండ్ 5,061 క్లోజింగ్ ర్యాంక్ అయితే ఉంది. ఈ కట్ ఆఫ్ డీటెయిల్స్ అన్ని మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. Now moving to the next section, placements and industry exposure. ఈ కాలేజ్ లో ప్లేస్మెంట్స్ చూసుకుంటే టోటల్ 632 కంపెనీస్ అయితే విజిట్ చేశాయి అండ్ టోటల్ 12,579 ఆఫర్స్ అయితే వచ్చాయి. ఈ కాలేజ్ లో హైయెస్ట్ ప్యాకేజ్ ఎంతో తెలుసా? 1 crore, అక్షరాల ₹1,00,00,000 అయితే ఉంది. ఈ కాలేజ్ కి కీ రిక్రూటర్స్ ఎవరో చూసుకుంటే TCS, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, విప్రో, అమెజాన్ లాంటి టాప్ MNCs అయితే ఉన్నాయి. ఈ కాలేజ్ లో ఇంటర్న్షిప్స్ అండ్ ట్రైనింగ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉంటాయని చెప్పొచ్చు. నౌ ద నెక్స్ట్ సెక్షన్, ఫెసిలిటీస్ అండ్ ఫ్యాకల్టీ. ఈ కాలేజ్ లో ఫెసిలిటీస్ చూసుకున్నట్టయితే ల్యాబ్స్, క్లాస్ రూమ్స్, హాస్టల్స్ అన్ని కూడా మోడర్న్ గా ఉంటాయి. ప్రతి బ్రాంచ్ కి సెపరేట్ గా ల్యాబ్స్ ఉంటాయి అండ్ రీసెర్చ్ ల్యాబ్స్ కూడా ఉంటాయి. మీరు క్లాస్ రూమ్స్ ని చూసుకున్నా సరే స్మార్ట్ బోర్డ్స్ అండ్ ప్రొజెక్టర్స్ తో ఉంటాయి. హాస్టల్స్ అయితే 6 బాయ్స్ అండ్ 3 గర్ల్స్ హాస్టల్స్ అయితే ఉన్నాయి. హాస్టల్స్ లో టీవీ, జిమ్ లాంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. వీటన్నిటిని మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు ఫ్యాకల్టీ గురించి మాట్లాడుకుందామా? ఫ్యాకల్టీ విషయం చూసుకున్నట్టయితే ప్రతి డిపార్ట్మెంట్ కి డెడికేటెడ్ గా లెక్చరర్స్ ఉన్నారు. స్క్రీన్ పైన వాళ్ళ నేమ్స్ అండ్ డీటెయిల్స్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో చూసుకుంటే యావరేజ్ గా 1:20 ఉంటుందని చెప్పొచ్చు. అంటే 20 మంది స్టూడెంట్స్ కి ఒక ఫ్యాకల్టీ ఉంటారన్నమాట. నా మూవింగ్ టు ద నెక్స్ట్ సెక్షన్, క్యాంపస్ లైఫ్ అండ్ స్టూడెంట్ రివ్యూస్. మేము విట్ ఏపీలో కొంతమంది స్టూడెంట్స్ తో మాట్లాడాం. వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ ఏంటంటే క్యాంపస్ అయితే చాలా బాగుంటుందని చెప్పారు. ల్యాబ్స్ కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ తో అడ్వాన్స్డ్ గా ఉంటాయని చెప్తున్నారు. వీటన్నిటిని మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ కాలేజ్ లో కల్చరల్స్, టెక్నికల్, క్రియేటివ్ అండ్ సోషల్ ఇంట్రెస్ట్ క్లబ్స్ కూడా చాలా ఉంటాయి. వాటన్నిటిని మీరు స్క్రీన్ పైన చూడండి. సో ఈ కాలేజ్ పాజిటివ్ చూసుకుంటే ఇన్ఫ్రా చాలా బాగుంటుంది. మోడర్న్ ల్యాబ్స్ ఉంటాయి, స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉంటాయి, వెల్ ఎక్విప్డ్ హాస్టల్స్ ఉంటాయి, ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి. మరి కాలేజ్ నెగిటివ్స్ ఏంటి అంటే, క్యాంపస్ ఇంకా డెవలప్ అవుతుంది. ఎస్పెషల్లీ విట్ వెల్లూరుతో కంపేర్ చేస్తే ప్లేస్మెంట్స్ చూసుకున్న బ్రాంచ్ వైజ్ యావరేజ్ గానే ఉంటాయి అండ్ Tier 1 మోస్ట్లీ టాప్ పర్ఫార్మర్స్ కే ప్రిఫర్ చేస్తారు. కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఫైనల్ గా అసలు ఈ కాలేజ్ జాయిన్ అవ్వాలా వద్దా అది మాత్రం చెప్పని అడిగితే నేను ఒకటే చెప్తాను, విట్ ఐపీ అనేది ఒక మంచి ఆప్షన్. ఎవరైతే మంచిగా డిసిప్లైన్డ్ గా నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి విట్ ఐపీ అనేది చాలా మంచి ఆప్షన్. మా కాలేజ్ దోస్త్ రేటింగ్ ప్రకారం ఈ కాలేజ్ కి మేము 4.2/5 రేటింగ్ అయితే ఇస్తున్నాం. సో ఇదమ్మా మొత్తానికి కాలేజ్ గురించి రివ్యూ. ఇంకా మేము ఏమైనా పాయింట్స్ మిస్ చేసి ఉంటే కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలానే మీకు ఏ కాలేజ్ గురించి రివ్యూ కావాలో కింద కామెంట్స్ లో చెప్తే ప్రతి కామెంట్ ని అయితే పక్కాగా చదువుతాం. దానిపైన వీడియోస్ కూడా చేస్తాం. ఒకవేళ మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే ఇంటర్ రిలేటెడ్ కాంటెంట్ మన ఛానల్లో వచ్చినట్టు ఇంకెక్కడా రాదు. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్. థ్యాంక్ యూ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.